హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాగార్జున గారు అందరికీ చాలా గట్టిగా క్లాస్ పీకుతారు అని మనం ప్రోమోలో చూసినట్టు అనుకున్నాము. బట్ అంత స్ట్రాంగ్గా లేదు, కొద్దిగా పర్లేదు. ఇంకొంచెం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేదంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకునే విషయాలు గౌతమ్కు ఎలా అర్థమైంది అనే విషయం చేస్తే ఇది ఎప్పుడో 5th వీక్ 6th వీక్లో కూడా కంటిన్యూ అయిపోయింది. లేదు, ఇప్పటికీ కూడా కొంతమేరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనము విష్ణుప్రియ నామినేషన్ చేసినప్పుడు మన క్లాన్ తప్ప వేరే క్లాన్ ఎందుకు వాళ్ళ క్లాన్ చేయాలి కానీ మన క్లాన్ ఎందుకు చేస్తున్నావు అని అప్పుడు మాట్లాడింది కూడా మనం చూస్తుంటే, అంటే అప్పుడు క్లాన్ వైడ్గా ఉంది కాబట్టి మన క్లాన్ అని చెప్పేసి అప్పుడు గ్రూప్ అనుకున్నా, అంటే క్లాన్ను గెలిపించుకోవాలని కానీ అది అనుకున్నా. కానీ ఇప్పటికీ మనం చూసిందంటే పృథ్వీ కానీ యష్మి కానీ అప్పుడెప్పుడో ఫస్ట్ స్టార్టింగ్లో నామినేషన్ చేశారు. కానీ తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళను నామినేషన్ చేసినట్టు దాఖలా అయితే లేవు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక ప్రేరణ విషయంలోకి వచ్చేసింటే, ప్రేరణను అంటే యష్మి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని తను స్ట్రాంగ్గా ఉంది. కానీ మళ్ళా మ్యానిపులేట్ చేస్తున్నారు. నిజంగా కూడా మ్యానిపులేట్ చేసడంలో పృథ్వీ అండ్ నిఖిల్ తర్వాతనే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ యష్మి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల నేను తీసుకున్న డిసిజన్ కరెక్టే అని చెప్పడం అయితే నాకైతే సంతోషం అనిపించింది. బట్ కాకపోతే యష్మి మనకు కంటిన్యూ కాలేకపోతున్నందుకు ఎందుకో బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకానొకప్పుడు స్ట్రాంగ్ అని అనుకున్న పర్సన్ ఇప్పుడు వెళ్ళిపోతుంది అంటే కూడా కొద్దిగా బాధ అనిపించేస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటంటే ఇక రోహిణి విషయం మరియు విష్ణు విషయంలో చూస్తే నాకైతే రోహిణి ప్లాన్ అనడం అంతవరకైతే, అంటే తను వేరే ఉద్దేశంతో అంది. కాకపోతే ఇక్కడ ప్లాన్ అనేది అంటే ఆటోలో జరిగిన సిచ్యువేషన్లో వాళ్ళు మేము ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు అని అనేది ఉంటే బాగుండు. బట్ అప్పటికి తన మైండ్లో అదే ఉంది. ఎప్పుడైతే విష్ణుప్రియ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే నీ క్యారెక్టర్ ఇలా అన్నప్పుడే మారిపోయింది. బట్ తర్వాత ఏంటంటే ఇంకో విధంగా పోర్ట్రేట్ అయిపోయింది. సో అది బ్యాడ్గా పోర్ట్రేట్ అయిందంటే, కాకపోతే మనం చూసిన సిచ్యువేషన్ ప్రకారం నేనైతే విష్ణుప్రియదే తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిఖిల్ తోటి ఫ్రెండ్స్గానో ఏదో విధంగా నేను ఉందామనుకున్నాను అని చెప్పేసి మాట్లాడినా అని చెప్పింది. బట్ అంతకుముందు ఏం చెప్పిందో ఆ వీడియోని కూడా ప్లే చేసేది ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఆ వీడియోని ప్లే చేయకుండా ఎందుకు బిగ్ బాస్ ఆపాడో నాకైతే అర్థం కాలేదు. బట్ అది ఎప్పుడు అనుకున్నారో, ఎవరన్నా ఉండేది ఉంటే ఆ వీడియోకి సంబంధించింది పెట్టేది ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. దొరికేది ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ఏదో ఇద్దరు ముగ్గురికి జస్ట్ అంటే ఇద్దరికి క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుందా? నాకైతే యష్మిదిను నిఖిల్ది కూడా వీడియో పెట్టి మనకు వాళ్ళను కూడా కన్ఫెషన్ రూమ్లోకి ఇచ్చేసి వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళకు మధ్యలో ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో, అంటే కొంచెం వాళ్ళను ఎరుకతనం అంటే అవేర్నెస్ చేయాలి అనేది అనిపించింది. బట్ తర్వాత ఇంకా తర్వాత తను ఎప్పుడైతే యష్మి పోతుంది అనే రూల్ తెలిసింది కాబట్టి బిగ్ బాస్ దాన్ని పెట్టలేదేమో అని నాకు అనిపించింది. మరి మీకు అనిపించింది కింద కామెంట్ చేసేసేయండి. ఇక మనం వివరాలకు వెళ్తే స్టార్టింగ్ ఏంటంటే ఇక నాగార్జున గారితో డ్యాన్సు ఇవన్నీ ఓకే మనం పక్కకు పెట్టేసేది ఉంటే, యష్మితోటి మాట్లాడుతూ బెడ్రూమ్లో నేను ఇంకొక 5 నిమిషాలు ఎక్కువగా నేను స్టోర్ చేసేసి పెట్టాను అని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు తేజ పేరు ముందుగా చెప్పింది కాబట్టి అని చెప్పింది. బట్ తేజ పేరు చెప్పకుండా పృథ్వీ పేరు చెప్పేది ఉంటే మరి అప్పుడు తేజ కూడా అది క్యారీ ఫార్వర్డ్ చేసినట్లేనా అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే తర్వాత ప్రేరణను ఒక మాట అడిగాడు తేజ, అసలు యాక్చువల్గా నువ్వు నా పేరే ఎందుకు తీసుకున్నావు అంటే, యాక్చువల్గా నాకు నా ప్రియారిటీ రోహిణి, కాకపోతే నువ్వు అప్పటికే అయ్యో అమ్మో అంటున్నావు అని చెప్పినప్పుడు తను
నీకు ఎందుకు ప్రేరణ పృథ్వీకి పోయకుండా తేజకు పోస్తా అందేమో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే నేను అలా ఉద్దేశం చూస్తే ఉంటే ఖచ్చితంగా పృథ్వీకే పోసేది ఉంటే బాగుండు. ఒకవేళ తను కనుక పృథ్వీ పేరు చెప్పేది ఉంటే ఇప్పుడు ఫైర్ వేరేలాగా ఉండేది. నెక్స్ట్ మనం ఇంకా చూసేది ఉంటే టైం కోసం డ్యాన్స్. పాపం ఆ టైం సరిపోలేదని చెప్పేసి ఒక 10 minutes ఛాయ్ పెట్టుకోవడానికి బిగ్ బాస్ను చాలా ఇంప్రెషన్ చేయడానికి నబీల్ అండ్ యష్మి కష్టపడ్డారు. బట్ బిగ్ బాస్ చాలా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. అందుకే 1 hour టైం ఇచ్చేశాడు. సో 1 hour టైం కాబట్టి వాళ్ళకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికేది. ఛాయ్ టైం కూడా లేకుండేది. కాకపోతే ఇప్పుడు ఫుడ్ వండుకోవడానికి కూడా టైం దొరికింది. బట్ అది ఎలా యూజ్ చేసుకున్నారో అయితే మనం చూడలేదు. తర్వాత ఇక నెక్స్ట్ నాగార్జున గారు అయితే ఇంటరాక్ట్ అయిపోయారు. అంటే కాకపోతే ఇక్కడ యష్మి వాళ్ళిద్దరూ కొంచెం చేస్తుంటే విష్ణుప్రియ మాత్రం ఎందుకు ఎటకారంగా మాట్లాడుతుంది, ఈ విష్ణుప్రియని ఎందుకు ఉంచుతున్నారు జనాలు అనేది నాకు అర్థం కావట్లేదు. తన నామినేషన్లో చాలా తక్కువ టైంలో వచ్చింది. ఆ తక్కువ టైంలో అప్పుడే పంపించేది ఉంటే మాకు ఈ తలనొప్పులు అయితే లేకుండా ఉండేది అనిపించేది నాకైతే. నిజంగా కూడా నాకు విష్ణుప్రియ అయితే నచ్చట్లే బాస్. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసేసేయండి. తర్వాత నాగార్జున గారు అంటే వాళ్ళు అంతగానో కష్టపడి 1 hour టైం తీసుకొస్తే దానికి మెచ్చుకోలుగా మాట్లాడాలి, కానీ ఏదో అంటే మీరు అంత కష్టపడ్డారా అన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది, ఎటకారంగా మాట్లాడినట్టు అనిపించింది. నాగార్జున గారు ఇంటరాక్ట్ అయిపోయిన తర్వాత ఇక రోహిణికి కంగ్రాట్స్ చెప్తూ తనను ఏంటంటే ఇక చాలా కష్టపడ్డావు, ఎవరైతే నిన్ను 0 అన్నారో వాళ్ళ ముందు నువ్వు నిరూపించుకున్నావు, హీరో అనిపించుకున్నావు వాళ్ళతోటే అని చెప్పేసి నాగార్జున గారు మెచ్చుకోలుతారు. తర్వాత కన్ఫెషన్ రూమ్కి తీసుకురమ్మన్నారు. కన్ఫెషన్ రూమ్కి వచ్చేసి వాళ్ళ వీడియోను నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు, క్యారెక్టర్ అని ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి వీడియోని ప్లే చేశారు. వీడియో ప్లే చేసినప్పుడు నాకైతే ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉన్నాను. పోనీ అప్పుడు ఏదైనా ప్లాన్ అని చెప్పేసి మధ్యలో కట్ చేశారు, కానీ అంతకుముందు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అని చెప్పింది. ప్లాన్ చేసుకోవడం అంటే అక్కడ ఆటో సిచ్యువేషన్ అనుకోవచ్చా, లేకపోతే నువ్వెందుకున్నావో అన్నది మాత్రం కొద్దిగా నా ప్లాన్ అనేది పక్కకు పెట్టేది ఉంటే నువ్వు ఎందుకున్నావు మాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదేమో అనిపించింది. కాకపోతే తను కరెక్ట్ క్లారిటీ ఇచ్చింది. తను ఇక్కడ ఉండడానికి కారణం ఖచ్చితంగా లవ్ ట్రాకే అని క్లారిటీగా చెప్పేసింది. లవ్ ట్రాక్ కనుక లేకపోతే అంటే జనాలకు లవ్ ట్రాక్ నచ్చుతుంది కాబట్టి ఉంచారు అన్నారు, కానీ నాకైతే ఆ లవ్ ట్రాక్ అయితే దరిద్రం అనిపించేసింది. ఇప్పుడు యష్మిది కానీ నిఖిల్ది కానీ పక్కకు పెట్టేది ఉంటే అంతకుముందు చాలా లవ్ ట్రాక్స్ ఉన్నాయి. ఆ లవ్ ట్రాక్స్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఉంటే బాగుండు, వీళ్ళు ఇట్లా కంటిన్యూ అయితే బాగుండు అనిపించింది. వీళ్ళు ఎప్పుడు విష్ణుప్రియ ఎప్పుడైతే తనకు ఏదో పెళ్ళాం కనుక మొగునికి సేవ చేసినట్టు చేస్తుంది. కాకపోతే అంత దరిద్రంగా చేయడం అయితే బాగలేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, నేను నిజంగా చేస్తున్నాను, ఇలా చెయ్యకు, నీ గురించి నువ్వు ఆడంటే నేను నా మనసులో ఉన్నది ఆడుతున్నాను, నా ప్రియారిటీ అది అని చెప్పేసి తండ్రికి కూడా చెప్పాది. కాకపోతే అది అట్లనే ఉండేది ఉంటే బాగుండు. కానీ ఎప్పుడైతే రోహిణికి ఆ విషయం చెప్పిందో అప్పుడు నుంచి ఇంకా అనిపించేసింది ఏంటంటే అసలు యాక్చువల్గా ఈమె ప్లాన్ చేసి వచ్చింది ఒక లవ్ ట్రాక్ నడిపిస్తే జనాలకు నచ్చుతుంది. సో ఆ జనాలకు నచ్చుతుంది కాబట్టి అలానే నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఫస్ట్ నిఖిల్తోని స్టార్ట్ చేసింది. బట్ అక్కడ నిఖిల్ తోటి స్టార్ట్ చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక మన పృథ్వీతోని కంటిన్యూ అయిపోయింది అనిపించేసింది నాకైతే. ఇక మనకు అదే విషయాన్ని అవినాష్ జరిగితే ఇద్దరు ఆడాల మధ్యలో నేనుంటే ఎట్లా ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని గివప్ ఇచ్చేశాడు. సో కాబట్టి అది నీ ప్లానా నీకు అని చెప్పేసి మాట్లాడడం. అయితే తర్వాత ఏంటంటే ఒకటి విషయం మాత్రం చెప్పాడు, ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్గేషన్లో చూసినట్లయితే ప్లాన్ అని మాత్రం ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ ప్లాన్ అని యూజ్ చేయడం తప్పు అని చెప్పేసి అవినాష్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ అవినాష్ చెప్పిన దాని ప్రకారం అందరూ ఫాలో అయిపోయారు, అంతే తప్ప అది కరెక్ట్ కాదు అనిపించేసింది. కాకపోతే అందరికంటే ఎక్కువ శాతం ఏంటంటే విష్ణుది మాత్రమే క్యారెక్టర్, ఇప్పుడు ప్లాన్ అనేది తనది తప్పు, క్యారెక్టర్ నన్ను మాట్లాడడం ఈమె తప్పు అని చెప్పేసి వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళే మాట్లాడడం అయితే జరిగింది.
ఇక తర్వాత ఇంక నెక్స్ట్ వచ్చేసి అవినాష్ నువ్వు ఒక నాయక నిర్ణేతగా అది ఇది అని చెప్పేసి కొంచెం గ్యాస్ వచ్చేసిన తర్వాత ఇక నీ క్యారెక్టర్ ఇది కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇక్కడ తనకు తప్పు అనిపించలేదు నిజంగా కూడా. ఇంకొక ఆడవాళ్ళ విషయంలో, ఇద్దరు ఆడవాళ్ళ విషయంలో నాకెందుకు అనుకో నువ్వు పక్కకు తప్పుకున్నావు కదా, మరి ఇద్దరు మగవాళ్ళ విషయంలో అయితే నేను కరెక్టే చెప్తాను అని చెప్పేసి అక్కడ ఏంటంటే ఇప్పుడు గౌతమ్ నబీల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చేసి ఇంటర్ఫియర్ అయినందుకు పృథ్వీది తప్పు అని చెప్పేసి చెప్పాడు. ఇది మాత్రం నాకైతే కరెక్ట్ అనిపించేసింది. కాకపోతే నబీల్ మాట్లాడుతుంటే పృథ్వీ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్గేషన్ జరుగుతున్నప్పుడు తను ఏంటంటే ఇక్కడ పృథ్వీ ఎంటర్ అయిన కాంచి దరిద్రం అయిపోయింది. నిజంగా కూడా చాలా దరిద్రం అయిపోయింది. ఆ దరిద్రాన్ని కంటిన్యూ చేస్తూ చేస్తూ మధ్యలో విష్ణుప్రియ రావటం, విష్ణుప్రియ వచ్చిందని చెప్పేసి మిగతాలు మాత్రం కామ్ డౌన్ అయిపోయారు. ఇప్పుడు ప్రేరణ ఉంది, ప్రేరణ మాట్లాడలేదు, యష్మి మాట్లాడలేదు, నిఖిల్ మాట్లాడలేదు. అంటే నిఖిల్ మాట్లాడలేదు ఎందుకు అంటే సో అక్కడ జరిగింది ఏంటంటే నిఖిల్ గురించి మాట్లాడాడని చెప్పేసి. మరి ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ వచ్చేసేసారు. నబీల్ పక్కకు జరిగిపోయాడు, తప్పుకొని పక్కకు జరిగిపోయాడు. కాకపోతే ఆవేశపరుడైన పృథ్వీ వచ్చేసి తను బలైపోయాడేమో అనిపించేసింది నిజంగా కూడా. నాగార్జున గారు కూడా ఇదే మాటతో మీద ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు క్లాన్స్ ప్రకారం ఉన్నారు కాబట్టి వాళ్ళ క్లాన్లు కాపాడుకోవడానికి వాళ్ళు చేశారు అని చెప్పేసి చెప్పారు. బట్ అప్పటి విషయంలో క్లాన్స్లు ఉన్నప్పుడు చేశారు అంటే మాత్రం ఓకే, కానీ క్లాన్స్ అన్ని విడిపోయిన తర్వాత కూడా పృథ్వీ ఎన్ని తప్పులు చేయలేదా? ఇప్పుడు ఏంటంటే క్లాన్ విడిపోయిన తర్వాతనే కదా నో అక్క అన్నప్పుడు నో అన్నట్టే నో అని చెప్పేసి ఆయన్ను నామినేషన్ చేసింది. మరి తర్వాత ఈయన పృథ్వీ ఎన్నిసార్లు ఒకరి మీదకి వెళ్ళాడు, మరి అప్పుడు ఎందుకు రాలేదు అని నాకైతే అనిపించేసింది. యష్మి కానీ మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నామినేషన్ చేయలేదు. సో నెక్స్ట్ మనకు వచ్చేసిందంటే ఇదంతా ఇట్లనే ఉంది కానీ అది మాత్రం క్లారిటీ మాత్రం రాలేదు అనిపించేసింది. నిజంగా కూడా ఇప్పటికీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఈ గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకు ప్రాబ్లం, కానీ నీకెందుకు ఏమైంది ప్రాబ్లం అంటే నాకైతే గ్రూప్ గేమ్ ఆడడం తప్పు అని చెప్పేసి పృథ్వీ గౌతమ్ తన మాట మీద నన్ను ఉన్నాడు, కానీ పృథ్వీ మాత్రం ఫ్లిప్ అయిపోతున్నాడు నాకు అనిపించేసింది. ఇక నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే నాగార్జున గారు ఒక మాట అన్నారు, వాళ్ళు గనక గ్రూప్ గేమ్ ఆడేది ఉంటే జనాలు చూస్తున్నారు, ఆ గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళకు ఇండివిజువల్ ఆడిన వాళ్ళకు ఏంటంటే కప్పు లాస్ట్కు తీసుకుపోయేది ఇండివిజువల్సే కాబట్టి. ఇక తర్వాత స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడారు. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో రోహిణిని ఫస్ట్ పిలిపించేసి నాకు నిజంగా కూడా ఇద్దరున్నారు అవినాష్ అండ్ తేజ, కానీ కాకపోతే ఫస్ట్ నుంచి నాకు మంచిగా నన్ను ఒక ఫ్యామిలీ లాగా చూసుకొని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మాత్రం అవినాష్ అని, స్నేక్ అని పృథ్వీ. ఎందుకంటే గేమ్ పరంగానే మాటల వల్ల ఏంటంటే తూటాలు పొడుస్తాడు అన్నట్టుగా మాట్లాడింది మొత్తానికైతే. నెక్స్ట్ తర్వాత అవినాష్ను పిలిపిస్తే రోహిణి తేజ ఇద్దరు ఇష్టమే, కాకపోతే నాకు తేజ వల్ల కొద్దిగా నేను స్టాండ్ తీసుకున్నాను, గేమ్స్కో ముందుకు వెళ్ళాను అని చెప్పారు. పృథ్వీ వచ్చేసి నామినేషన్ చేస్తున్నాడు కాబట్టి నేను బయటికి వెళ్ళి పొజిషన్లోకి వచ్చాను అని చెప్పేసి ఇప్పటికీ ఇంకా చేస్తున్నాడు అని చెప్పేసి నేను బయటికి వెళ్ళే పొజిషన్లోకి వచ్చాను అని చెప్పారు. అసలు యాక్చువల్గా అప్పుడప్పుడు నామినేషన్లో, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కంటిన్యూ నామినేషన్లో ఉంటేనే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే నాగార్జున గారు కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే ఒకరికి ఓట్లు వేస్తున్నప్పుడు ఆ సర్టన్ పీపుల్స్ వారికి ఖచ్చితంగా ఓట్లు వేసుకుంటూ పోతూనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈసారికి మాత్రం కొంచెం నామినేషన్లో అంటే ఓట్ల పరంగా పృథ్వీకి తగ్గిపోయింది విషయం వాస్తవమే. ఎందుకంటే మిగతా వాళ్ళకు ఓటింగ్ పెరిగిపోయింది కాబట్టి వీళ్ళకు తగ్గిపోయిందని నాకైతే అనిపించేసింది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి నామినేషన్లోకి వచ్చేసిందంటే మనకు ఓట్లు కంటిన్యూ వేసే పీపుల్స్ తగ్గిపోతారు, అంటే ఉండరు. సో అలా ఉండడం వల్ల కష్టం కూడా అవుతుందని నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్.
అది మన తేజ కనుక చెప్పినట్టుగా ఇది నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత నబీల్ వచ్చేసి తనకు ప్రేరణ అండ్ పృథ్వీ ఇద్దరు నాకు మంచి సపోర్టెడ్. కాకపోతే ఇక్కడ తనను ప్రేరణ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే స్నేక్ వచ్చేసి నిఖిల్, అది సిల్లీ రీజన్ అనిపించేసింది. తర్వాత పృథ్వీ వచ్చేసి నాకు ల్యాడర్గా నబీల్ అనిపిస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు నాకు స్టన్ అయిపోయినా పృథ్వీ ఆ మాట అన్న వరకు. ఎందుకంటే ఎప్పుడు నిఖిల్ని పెడతారేమో అనుకున్నాను కానీ నబీల్ని పెట్టేశాడు. తర్వాత స్నేక్ వచ్చేసి గౌతమ్ అనిపించేసింది. ఎందుకు అంటే అతడు మంచివాడు అనుకోవడానికి మిగతా వాళ్ళను చెడ్డగా చూపించడానికి ట్రై చేస్తాడు అని చెప్పేసి అది ఖచ్చితంగా జరిగే విషయమే. ఎవరైనా మనం మంచోళ్ళం అనుకున్నా అంటే మన ఆపోజిషన్ టీమ్స్ చెడ్డవాళ్ళు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సిందే. తర్వాత గౌతమ్, రోహిణి నా టీషర్ట్ను కాపాడింది. నబీల్ కూడా ట్రై చేశాడు కానీ కాకపోతే రోహిణి నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేసిందని. ఇక నిఖిల్ ఎప్పుడైతే, ఎందుకంటే ఆయన నామినేషన్ నో అన్నప్పుడు అదే విధంగా ఎందుకు పృథ్వీని నామినేషన్ చేయలేదు అని చెప్పేసి. తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీని, ఎందుకంటే నేను ఎప్పుడైతే డల్ అవుతానో నాకు కొంచెం మోటివేషన్ ఇస్తాడు అని చెప్పేసి. ఈ విషయం మాత్రం మనం కరెక్ట్ అనిపించుకోవాలి. పృథ్వీకి ఎవరైతే తనకు నచ్చుతాడో పక్కన కూర్చొని వాళ్ళకు మంచి మోటివేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తాడు. కాకపోతే ఇక్కడ స్నేక్ వచ్చేసి గౌతమ్ వచ్చేసిండు. ఇక నెక్స్ట్ యష్మి వచ్చేసి పృథ్వీని మనకు ల్యాడర్ మీద పెట్టేసి స్నేక్గా నిఖిల్ నిజంగా కూడా తను గుండెతోటి ఆట ఆడుకున్నాడు కదా, సో అది లోపల కొద్దిగా అట్లానే ఉందేమో అనిపించేసింది. ఇక తర్వాత తేజ వచ్చేసి అవినాష్ను రోహిణి ఇద్దరు నాకు ఉన్నారు కానీ నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరు తోడు లేడు. ఇప్పుడు ఏంటంటే నేను ఎలా ఇక్కడ సర్వైవర్ అవుతున్నాను అంటే నాకు మోటివేషన్ ఇచ్చేసి మంచిగా ఇక్కడ చేశాడు కాబట్టి నాకు అతని ఇష్టం. తర్వాత విష్ణును స్నేక్ చేసేసాడు. ఇక విష్ణు వచ్చేసి పృథ్వీ నాకు ఆక్సిజన్ కానీ నబీల్ నాకు ల్యాడర్ లాగా యూజ్ అయ్యాడని చెప్పేసి. స్నేక్ విషయంలో వచ్చేస్తే రోహిణికి వాళ్ళిద్దరికి మధ్యలో జరిగింది, అది మనం చూసాం కాబట్టి ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రేరణ నాకు ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరు కొంచెం సహకరించారు. కాకపోతే నాకు నబీలే నాకు ల్యాడర్గా ఉన్నాడు. నాకేందంటే ఒక డిక్షనరీ లాగా, కానీ నాకు ల్యాడర్ మాత్రం రోహిణి, ఎందుకంటే తను క్యాప్టెన్ చేసి దానికి సహకరించింది కదా, నాకైతే అట్లా అనిపించేసింది. ఇక స్నేక్ విషయంలో వచ్చేసేదంటే గౌతమ్, ఎందుకంటే నేను ఏదైనా వర్డ్ చెప్పాను అంటే అది ఎప్పుడు నెగిటివ్గా తీసుకుంటాడో ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదని చెప్పేశాడు. ఇక తర్వాత ఒకరిని సేవ్ చేశారు. కాకపోతే ఈసారి డబల్ ఎలిమినేషన్ అన్నారు, బట్ డబల్ ఎలిమినేషన్ లేనట్టే ఉంది. తర్వాత సేఫ్ అన్సేఫ్కు వచ్చేసి ఒక టీషర్ట్ ఇచ్చారు. వాళ్ళ టీషర్ట్స్ మీద ఎవరైతే సేఫ్ అని రాస్తారో వాళ్ళు సేఫ్ అని చెప్పేసి చూస్తే నిఖిల్ టీషర్ట్ మీద ఆయన ఫోటో కింద సేఫ్ అని రాస్తుంది కాబట్టి ఆయన సేఫ్ అయిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇంకా నామినేషన్లోనే ఉన్నాడు. అయితే ఇక్కడ నాగార్జున గారు కూడా ఒక మాట అన్నారు, అందరూ ఓజీ క్లాన్ వాళ్ళే ఉన్నారు కదా అంటే వచ్చింది కూడా ఓజీ క్లాన్ వాళ్ళనే నామినేషన్లో పెట్టారు. సో ఇది బయట నుంచి ఇది ఏంటంటే బిగ్ బాస్లో జరిగిన పెద్ద మిస్టేక్ అనిపించేసింది. ఎందుకంటే బయటకు పోయిన వాళ్ళ ఉద్దేశాలు మనకి ఎందుకండి, లోపల ఉన్న వాళ్ళ ఉద్దేశాల ప్రకారము నామినేషన్లో పెడితే తర్వాత దాన్ని మనం ఎవరు ఉంచాలో ఎవరిని పంపించాలో మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ మొత్తం వాళ్ళని పెట్టే వరకు కొంతమంది స్ట్రాంగ్ పీపుల్స్ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారేమో అని అనిపించేసింది. ఇక నెక్స్ట్ ఏంటంటే సంతూర్ గేమ్ ఒకటి ఏదో చిన్న టాస్క్ పెట్టేశారు. ఆ సంతూర్ దాంట్లో రోహిణి అయితే గెలిచింది. అంటే వాళ్ళ అమ్మ యూజ్ చేసింది, తను యూజ్ చేసింది, కానీ ఆమె సంతూర్ లాగా లేకుండా ఆంటీ లాగా అనిపించేసింది నాకైతే, సంతూర్ లాగా లేదు. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.